నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశ ప్రజాస్వామ్యంలో జైలులో ఉండి దేశ ద్రోహానికి ఒడిగడుతూ దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఎన్నికలలో పోటీ చేయొచ్చు. అలాగే పోటీ చేస్తున్న వ్యక్తి అనేది ఎవరు అనే ఆలోచన లేకుండా ఈరోజు పంజాబ్ ప్రజలు 2 లక్షల భారీ మెజారిటీ తోటి ఒక ఐఎస్ఐ ఉగ్రవాదిని, ఖలిస్తానీ ఉగ్రవాదిని గెలిపించారు అని అంటే అంతకంటే దరిద్రమైన పని ఇంకేదైనా ఉంటుందా? అసలు ఓటేసే ముందు ఏ ఆలోచన చేశారో తెలుస్తోందా, సిగ్గనిపిస్తుందా అనేది ఈరోజు దేశవ్యాప్తంగా పంజాబ్ ఎన్నికలలో కీలకంగా మారిన ఖదూర్ సాయి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్న వ్యాఖ్యలు. అసలు పంజాబ్లోని ఖదూర్ సాయి లోక్సభ సెగ్మెంట్కి సంబంధించిన ప్రజలు తాము ఎవరిని ఎన్నుకున్నారో తమకు తెలుసా? అమృత్పాల్ సింగ్. ఈ పేరు చెప్పగానే ఖలిస్తానీ ఉద్యమం, విదేశీ కుట్రలు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసే శత్రు మూకలు గుర్తు రావాలి. బింద్రన్ వాలేలాగా పోలికలు ఉంటాయనే కారణంగా లండన్లో క్యాబ్ డ్రైవర్గా ఉంటున్న వ్యక్తికి ఉగ్ర శిక్షలు ఇప్పించి కండ్ల దగ్గర నుంచి ఫేస్ వరకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అన్ని రకాల శిక్షణలు ఇచ్చి చాలా ప్లాన్డ్గా పంజాబ్లోకి దించింది పాకిస్తాన్ ఐఎస్ఐ. ఇవన్నీ కావాలని అమృత్పాల్ సింగ్ గురించి చెప్తున్నవి కాదు. ఒక్కసారి అమృత్పాల్ సింగ్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంతకంటే భయంకరమైన వాస్తవాలు అనేకం బయటకు వస్తాయి. అలాంటి అమృత్పాల్ సింగ్ని ఈరోజు దరిదాపు 1,97,000 అంటే 2 లక్షల ఓట్ల మెజారిటీ తోటి అక్కడి ప్రజలు గెలిపించుకున్నారు. 2023లో డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ని పేల్చేసి బయటికి వచ్చి చాలా ధైర్యంగా ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం, పంజాబ్ని వేరు చేస్తాం, ఖలిస్తానీ దేశాన్ని ఏర్పరచుకుంటాం, ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రధానిని, సిట్టింగ్ ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరించిన వ్యక్తికి ఈరోజు అక్కడ పట్టం కట్టారు. సిగ్గుపడాలి, నిజంగా సిగ్గుపడాలి. ఓటు అనేది మన 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించాలి, ఈ దేశ పురోగతికి ఉపయోగపడాలి. కానీ మనం ఒక ఉగ్రవాదికి పట్టం కట్టారు. దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునేవాడు ఈ దేశానికి అవసరం పార్లమెంట్లో కూర్చోడానికి అని చెప్పారు. ఏ ఆలోచనతో వాళ్ళు అసలు ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అనే విషయం చాలా క్లియర్గా తెలుసు. అదే దాని నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇప్పుడు అస్సాంలోని తీహార్ జైల్లో ఉంటాడు అమృత్పాల్ సింగ్. అక్కడ జైల్లో ఉండి కూడా తన తండ్రి ఎన్నికల ప్రచారం చేయడంతో 2 లక్షల దరిదాపు దగ్గర ఓట్ల వరకు గెలిచిండు. వీళ్ళు ఇచ్చిన అక్కడ హామీలు ఏంటో తెలుసా? డ్రగ్స్ని మొత్తం కనబడకుండా చేస్తాం, యువతకు అవకాశాలు కల్పిస్తాం. కానీ ఒక్కసారైనా వాళ్ళు చెప్పగానే వీళ్ళ మెదళ్ళు ఏమన్నా పనిచేయకుండా ఉన్నాయా? అక్కడ యువతను డ్రగ్స్కి బానిస చేసిందే అమృత్పాల్ సింగ్. ఆయుధాలను ఎలా ఉపయోగించాలి అనే దానికి శిక్షణలు ఇస్తున్న వాళ్ళలో కీలకమే అమృత్పాల్ సింగ్. పంజాబ్ని విడగొట్టేసి ఒక దేశంగా మార్చి ఖలిస్తానీ అని పెట్టుకోవాలి, ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అని చూస్తుందే అమృత్పాల్ సింగ్. ఇక్కడ అమృత్పాల్ సింగ్కి భారతదేశంలో ఉన్న పంజాబే కనిపిస్తుంది తప్ప పాకిస్తాన్లో ఉన్నది కనిపించదు. మరి దాన్ని ఎందుకు ఖలిస్తానీగా మార్చాలి అనుకోవట్లేడు అంటే ఈయన ఉద్దేశం భారతదేశాన్ని విచ్ఛిన్నం, భారతదేశాన్ని ముక్కలు చేయడం మాత్రమే. అలాంటి వ్యక్తిని, అలాంటి నీచుణ్ణి ఈరోజు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి గెలిపించిన అక్కడి ప్రజలకు జోహార్లు. మీ తెలివి, మీ విజ్ఞత, మీ భవిష్యత్తు కోసం మీ ఆలోచన, ఈ దేశం మీద మీకు ప్రేమ ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇలాంటి దేశద్రోహం చేసిన వ్యక్తులు కూడా ఇప్పుడు అమృత్పాల్ సింగేనా మొదటి వ్యక్తి పార్లమెంటుకు సెలెక్ట్ అవ్వడం అంటే కాదు. గతంలో కూడా జమ్మూ కాశ్మీర్లో ఇంజనీరింగ్ రషీద్ అనే ఒక వ్యక్తి కూడా సేమ్ ఇలానే ఉగ్రవాదులకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నాడు అని జైల్లో ఉన్న వ్యక్తికి కూడా అంతే మెజారిటీతో అక్కడ ప్రజలు గెలిపించారు. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలు ఏ తీరున ఓటు వేస్తున్నారు అనేది అర్థం కాని అంశం.
ఆలోచించాల్సిన అంశాలను, అభివృద్ధిని పక్కన పెట్టేసి దేశ విద్రోహ శక్తులకు ఈరోజు తల వంచుతున్న ప్రజాస్వామ్యాన్ని చూస్తుంటే బాధ అనిపిస్తోంది. మరక్క ఇక అమృత్పాల్ సింగ్ పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటాడా? జరుగుద్దా అంటే లేదు. ఈయన పార్లమెంట్కి రావాలి అని అంటే రాష్ట్రపతితో పాటు పర్మిషన్ తీసుకొని వచ్చి అవన్నీ జరిగినా ఈయన ఆ పదవిలో ఉంటాడా అంటే టిల్ ఏ రోజైతే ఈయన ఎన్నిక కాబడ్డాడో ఆ రోజు నుంచి 2 సంవత్సరాల వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన ఎన్నిక రద్దయిపోతుంది. ఏ రోజు ఎన్నికల రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి 2 సంవత్సరాల వరకు అమృత్పాల్ జైల్లోనే ఉంటే తన మీద మోపిన అభియోగాల నేపథ్యంలో, తను చేసిన కుట్రల కుతంత్రాల నేపథ్యంలో శిక్ష అనుభవిస్తూ 2 సంవత్సరాలు జైల్లోనే ఉంటే ఆయన ఎన్నిక రద్దు కాబడుతుంది. ఇది సెక్షన్ 84 రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 84 రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నిక రోజు నుంచి 2 సంవత్సరాల వరకు ఎన్నిక కాబడిన ప్రజానేత జైల్లోనే తన జీవితాన్ని గడిపితే ఆ నేత యొక్క ఎన్నిక రద్దవుతుంది. అక్కడ మళ్ళీ ఎన్నిక కండక్ట్ చేస్తారు. ఏదేమైనా కానీ ఇలాంటి వాళ్లకు పట్టం కట్టడం మానేయండి. ఈ దేశం మనది. ఈ దేశం అభివృద్ధి చెంది ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడితే గౌరవం మనకు కూడా. ఒక్కసారి విదేశాల్లో ఉన్న భారతీయులను అడగండి, ఇప్పుడు భారతీయులం అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడుతున్నారో. ఒకప్పుడు భయపడిన చోటే ఇక్కడ మేము భారతీయులం అని గొప్పగా ఎలా చెప్పుకుంటున్నారో, ఎలాంటి సత్కారం వాళ్ళకు లభిస్తుందో అని. ఆర్థికంగా ఎప్పుడు అప్పులు గొప్పగా ఉండే ఈ దేశం ఆర్థికంగా అగ్రగామిగా ఎలా చేరుతుందో తెలుసుకోండి. 20 కోట్ల మంది ప్రజానికం ఈరోజు దారిద్ర్యరేఖకు దిగువ నుంచి పైకి ఎలా వచ్చారు? దేశం బాగుండబట్టే ఇవి జరిగింది. నాకేం జరిగింది? నీకేం జరిగినా నీకు ఉపయోగం, నీ కుటుంబానికి ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు, కానీ దేశానికి మంచి జరిగితే నీకు నీ కుటుంబానికి ఉపయోగం ఉంటుంది. తెలుసుకోండి. ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకండి, అవహేళన చేయకండి. ఈరోజు అమృత్పాల్ సింగ్ని ఎంచుకొని నిజంగా అపహాస్యం చేశారు ప్రజాస్వామ్యాన్ని. ఇంకొకసారి అలా కానివ్వకండి. ఇలాంటి దుర్మార్గుల్ని మన పార్లమెంటుకు పంపించకండి. దేశాన్ని ముక్కలు చేస్తూ అటు ఏమంటారు దేశ విద్రోహ అంటే మన దేశం మీద ఎప్పుడు శత్రు దేశాలుగా భావించే పాకిస్తాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాలతోటి సంబంధాలు పెట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వ్యక్తులను అక్కడికి పంపించడం ద్వారా ఏమొస్తుంది? డైరెక్ట్ అధికారంలో ఉన్న ఒక ప్రధానినే చంపేస్తా అన్న వ్యక్తి వాడిని ఎలా పంపిద్దాం అనుకున్నారు? ప్లీజ్ ఓట్లు వేసే ముందు ఆలోచించండి. అనైతికంగా వ్యవహరించకండి. నాకేమొస్తుంది అనేది ఆలోచన మొదలేసి ఆ ఓటు ద్వారా నేనేం సాధించుకోవచ్చు అనేది ఆలోచించండి. దేశం కలిసి ఉంటేనే మనందరికీ విలువ. ముక్కలైన రోజు మనందరం కూడా మనం నా అని ఆలోచిస్తున్న స్వార్థం ఉంది చూసిందా, నా అనే నీ కుటుంబంలో ఎవ్వరు మిగలకుండా పోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకో నాకు పంజాబ్ ప్రజలు ముఖ్యంగా కదూర్సాయి నియోజకవర్గంకి లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి అమృత్పాల్ సింగ్ని ఎన్నుకున్న ప్రజలకి వాళ్ళు చేసిన తప్పిదం ఏంటో తెలియాలి. అలాంటి తప్పిదం ఇంకొక చోట జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక వీడియో చేయాలి అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. అండ్ మన ఛానల్కి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ని బట్టి మస్తు ఫాలో అవుతున్నారని తెలుస్తుంది, కానీ సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత వైరల్గా మారుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్ ఎక్విప్మెంట్కి, ఈ ఛానల్కు ఒక చిన్న ఆఫీస్ ఏర్పరచుకోవడానికి, ఆర్థికంగా ఈ ఛానల్ నిలదొక్కునేదాకా కూడా చాలా అవసరం. కాబట్టి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదో రూపంలో ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.